ఇరాన్లో చిక్కుకున్న పైలట్ను సురక్షితంగా కాపాడింది అమెరికా. F-15 ఫైటర్ జెట్ పైలట్ను అమెరికా కాపాడింది. పైలట్ కోసం ఇరాన్లో ప్రమాదకర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది అమెరికా. ఈ కీలక ఆపరేషన్ కోసం అమెరికా స్విస్ ఆర్మీ నైఫ్స్ టీం రంగంలోకి దిగింది. పైలట్ లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రేస్ చేసింది యుఎస్ సైన్యం. పైలట్ కోసం పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. విమానం కూలిపోయిన తర్వాత ఒక పైలట్ వెంటనే దొరకగా రెండో పైలట్ ఆచూకీ కోసం గత 2 రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్లోని ప్రమాదకరమైన పర్వత ప్రాంతంలో సదరు పైలట్ చిక్కుకుపోయారు. ఒకవైపు ఇరాన్ సైన్యం స్థానిక గిరిజన తెగలు అతడి కోసం వేట సాగిస్తుండగా మరోవైపు అమెరికా సాంకేతికతతో అతడి లొకేషన్ను నిరంతరం పర్యవేక్షిస్తోంది. కమాండర్ ఇన్ చీఫ్ నుంచి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వరకు ప్రతి ఒక్కరూ 24 గంటల పాటు ఈ ఆపరేషన్ను నిశితంగా గమనించారు. ఈ ఆపరేషన్ కోసం ట్రంప్ డజన్ల కొద్దీ యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. శత్రువుల నుంచి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు పైలట్ సురక్షితంగా బయటపడే వరకు ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఒక ఎయిర్మెన్ను ప్రాణాలతో వెలికి తీసుకురావడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పైలట్ ఆచూకీ కోసం అతడి తల్లి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ తన కొడుకు ఏమయ్యాడో తనకు ఇప్పటి వరకు అమెరికా అధికారులు చెప్పలేదని పేర్కొన్నారు. అయితే దీనిపై ఇరాన్ కూడా స్పందించింది. పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీలు ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ ట్రంప్ పర్యవేక్షణలో ఉండడం కంటే తమ బంధీలుగా ఉండడమే మీ బిడ్డలకు క్షేమం అంటూ వ్యాఖ్యానించాయి. ముఖ్యంగా ట్రంప్ వల్లే మీ బిడ్డల ప్రాణాలకు ముప్పు ఉందంటూ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే ట్రంప్ తమ రెండో పైలట్ను కాపాడుకున్నట్లు ప్రకటించారు. ఏ ఒక్క అమెరికన్ యోధుణ్ణి మేము ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టమని మన సైనికులకు ఇచ్చే హామీ ఇదే ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ఇరాన్లో చిక్కుకున్న పైలట్ను సురక్షితంగా కాపాడింది అమెరికా. F-15 ఫైటర్ జెట్ పైలట్ను అమెరికా కాపాడింది. పైలట్ కోసం ఇరాన్లో ప్రమాదకర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది అమెరికా. ఈ కీలక అమెరికన్ ఆపరేషన్ కోసం అమెరికా స్విస్ ఆర్మీ నైఫ్స్ టీం రంగంలోకి దిగింది. పైలట్ లొకేషన్ను ఎప్పటికప్పుడు ట్రేస్ చేసింది యుఎస్ సైన్యం. పైలట్ కోసం పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. విమానం కూలిపోయిన తర్వాత ఒక పైలట్ వెంటనే దొరకగా రెండో పైలట్ ఆచూకీ కోసం గత 2 రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్లోని ప్రమాదకరమైన పర్వత ప్రాంతంలో సదరు పైలట్ చిక్కుకుపోయారు. ఒకవైపు ఇరాన్ సైన్యం స్థానిక గిరిజన తెగలు అతడి కోసం వేట సాగిస్తుండగా మరోవైపు అమెరికా సాంకేతికతతో అతడి లొకేషన్ను నిరంతరం పర్యవేక్షించింది. కమాండర్ ఇన్ చీఫ్ నుంచి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వరకు ప్రతి ఒక్కరూ 24 గంటల పాటు ఈ ఆపరేషన్ను నిశితంగా గమనించారు. ఈ ఆపరేషన్ కోసం ట్రంప్ డజన్ల కొద్దీ యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. శత్రువుల నుంచి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు పైలట్ సురక్షితంగా బయటపడే వరకు ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఒక ఎయిర్మెన్ను ప్రాణాలతో వెలికి తీసుకురావడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పైలట్ ఆచూకీ కోసం అతడి తల్లి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ తన కొడుకు ఏమయ్యాడో తనకు ఇప్పటి వరకు అమెరికా అధికారులు చెప్పలేదని పేర్కొన్నారు. అయితే దీనిపై ఇరాన్ కూడా స్పందించింది. పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీలు ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ ట్రంప్ పర్యవేక్షణలో ఉండడం కంటే తమ బంధీలుగా ఉండడమే మీ బిడ్డలకు క్షేమం అంటూ వ్యాఖ్యానించాయి. ముఖ్యంగా ట్రంప్ వల్లే మీ బిడ్డల ప్రాణాలకు ముప్పు ఉందంటూ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే ట్రంప్ తమ రెండో పైలట్ను కాపాడుకున్నట్లు ప్రకటించాయి. ఏ ఒక్క అమెరికన్ యోధుణ్ణి మేము ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టమని మన సైనికులకు ఇచ్చే హామీ ఇదే అని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ఇరాన్లో కూలిన అమెరికా F-15 ఈ యుద్ధ విమానంలోని రెండో పైలట్ను రక్షించామన్నాడు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ను తమ సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం అతడు అమెరికా బలగాల ఆధీనంలోనే సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్లోని ప్రమాదకరమైన పర్వతాల్లో అతన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఓవైపు శత్రువులు అతడి కోసం వేట సాగిస్తుంటే మరోవైపు అతడి కమాండర్ ఇన్ చీఫ్, యుద్ధ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, ఇతర అమెరికా యోధులు అతడి లొకేషన్ను 24 గంటలు గమనిస్తూనే ఉన్నారన్నారు ట్రంప్. పైలట్ను తీసుకురావడానికి తాను డజన్ల కొద్దీ విమానాలను పంపారని, తమ రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదన్నారు ట్రంప్. శత్రు భూభాగంలోకి వెళ్లి ఎయిర్మెన్ రక్షించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు.
ఏ అమెరికన్ యోధుడిని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టబోమని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇరాన్ గగనతలంపై మనం తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించామనడానికి ఇదే నిదర్శనమన్నారు.